మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్తే సరిపోదు. అద్భుతాలు అనుభవించడానికి కావలసిన విశ్వాసంలో మనల్ని మనం కట్టుకునే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఈ బాధ్యత నిర్వహించాలి. మనం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే, మనం బాధ్యతలో మనల్ని మనం కట్టుకోకపోతే మనం దేవుడి నుంచి ఏది కూడా పొందలేము. వాక్యంలో ఉంది, అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన హృదయంలో ఉందో తెలుసా? చదివినట్టయితే ఏం గమనిస్తామంటే, నేను ఆ వ్యక్తిని చంపినా దేవుడుగా ఉండాలంటే ఆ చనిపోయిన వ్యక్తిని దేవుడిని తిరిగి జన్మనివ్వాలి, రెజరెక్ట్ చేయాలి, పునరుద్ధరణ. లేకపోతే దేవుడు మాట తప్పినవాడు అవుతాడు. ఆ నమ్మకం ఉండింది అబ్రహాముకి. కానీ ఆ నమ్మకం మనకున్న, మనం నిజంగా కత్తి తేగలమా? మైండ్తో ఎగ్రీ అవ్వచ్చు, చేస్తాడను, లేకపోతే ఇస్తాడని మైండ్తో అగ్రిమెంట్ కాదు. ఆ నిశ్చయత వచ్చే వరకు నీకు నిజమైన విశ్వాసం లేదు. ఆ నిజమైన విశ్వాసం లేకపోతే నువ్వు ఆ శోధని అధిగమించలేవు, లేకపోతే ఆ రకమైన బలహీనత నుంచి బయటికి రాలేవు, లేకపోతే అటువంటి ఇబ్బంది నుంచి నువ్వు బయటికి రాలేవు. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, ఆమెన్. కాబట్టి ఆ నిశ్చయత ఎప్పుడైతే నా హృదయంలో ఏర్పడుతుందో, నేను ఒకటే అన్నాను, ప్రభా ఈసారి ఉబ్బసం వస్తే నేను మందులు ముట్టను. మందులు తీసుకోవడం తప్ప కానే కాదు. ఇది నాకు నా దేవునికి మధ్యలో ఉన్నటువంటి అంశం. ఎవరు నాకు చెప్పలేదు మందులు తీసుకోకూడదు, నువ్వు విశ్వాసంలో ఉన్నట్టయితే మందులు తీసుకోకూడదు అని ఎవరు నాకు బోధించలేదు. నా హృదయంలో వచ్చింది ఇది. నాకు ఆ ప్రేరేపణ కలిగింది, ఆ నమ్మకము, ఆ స్థిరత్వం అనే ఆ నిశ్చయత నాకు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఏం చేశాను, ఈసారి ఆ వారంలోనే మళ్ళీ వచ్చింది ఉపవాసం. ఎంతో కష్టమవుతుంది. నేను అన్ని చేశాను, ప్రార్థన చేశాను, సాతాన్ని బంధించాను, ఉపవాసాన్ని ఎలగొట్టాను, అన్ని నాకు తెలిసి అన్నీ చేశాను, ఏమీ మార్పు లేదు. కానీ ఒకటే, నా చేతి అందుబాటులోనే ఉన్నాయి నాకు కావాల్సిన మందులని. అవి తీసుకున్నట్టయితే రిలీఫ్ చాలా ఉంటుంది. ఆటోమైజర్ ఉంది పాకెట్లో, ఎప్పుడు ఆటోమైజర్తో వెళ్ళేవాడు. ఆటోమైజర్ అంటే పంప్ లాంటిది, ఇట్లా కొట్టుకుంటే కొద్దిగా గాలి పీల్చుకోగలవు. అది ఎప్పుడు నా పాకెట్లో ఉండేది. అటువంటిది కూడా నా దగ్గర ఏది ముట్టడం లేదు. నిద్ర కూడా పోలేదు రాత్రి అంతా, చాలా బాధతో ఉన్నాను. కానీ ఒకటి, దేవుడు మాట తప్పలేడు, దేవుడు అబద్ధికుడు కాదు. అయితే పడక మీద పడుకున్నాను, ప్రభు అన్నాను మధ్యాహ్నం, చాలా నిరాశలో ఉన్నాను. ఎందుకంటే ఏ అద్భుతమైన అయితే నా జీవితంలో జరుగుతుందని నమ్మానో అది జరగటం లేదు. ఇప్పుడు చాలా పెద్ద ఒక పోరాటం జరుగుతుంది నా మైండ్లో. ఏంటి, నమ్ముతావా నమ్మవా అని. అయితే పడుకున్నాను. దేవుడు నాతో మాట్లాడతాడని దేవునితో మాట్లాడలేదు, కానీ ఒక మాట అన్నాను, ప్రభా నీవు అబద్ధం చెప్పేవాడు కాదు, యూ కెనాట్ లై. సో నేనే ఎక్కడో నిన్ను తప్పుతున్నాను, మరి ఎక్కడ తప్పుతున్నానో చెప్పగలవు ప్రభా అన్నాను. కానీ చెప్తాడని అనుకోలేదు. ఏదో మాట్లాడతాం కదా దేవునితో, అప్పుడు అలా మాట్లాడాం. అంటే రెటరిక్ క్వశ్చన్ అంటారు, అట్లాంటి క్వశ్చన్ అడిగాను దేవుణ్ణి. వెంటనే లోపల నుంచి నా పేరుతో ఇలా వినపడదు, రాజ్ అని. అంటే నూతనమైన ఎక్స్పీరియన్స్ ఇది. నీవు నిజంగా స్వస్థపరచబడ్డానని నమ్మితే పడక మీద ఎందుకు ఉన్నావు అన్నాడు దేవుడు. పడుకొని ఉన్నాను జబ్బుతో, ఊపిరి ఆడటం లేదు, సొలిగిపోయి మరి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండే ఒక నిరాశలో ఉంటే, నువ్వు నమ్మినట్టయితే, అంటే నువ్వు నమ్మటం లేదు, నువ్వు మెంటల్గా అగ్రీ అవుతున్నావు. నిజంగా నమ్మితే నమ్మిన దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావు. అవునా? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మినట్టయితే నువ్వు చేస్తావు. అప్పుడు అయ్యా ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని చెప్పి పడక మీద కింద దిగి చేతులు పైకెత్తి దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. అటు ఇటు నడుస్తూ 2 నిమిషాల్లో, నమ్మండి జనులారా, 2 నిమిషాల్లో ఒక రకమైన బరువు నా ఊపిరితిత్తుల నుంచి, నా చెస్ట్లో ఇట్లా లేపబడినట్టు అయింది. పీల్చుకుంటుంటే చాలా సులువుగా పీల్చుకుంటు ఒక అద్భుతం జరిగింది. ఇది మొట్టమొదటిసారి ఎవరు ప్రార్థన చేయకుండా, నేను కూడా ప్రార్థన చేయకుండా, వాక్యం నమ్మిన దాని ప్రకారంగా నేను చేసినందుకు ఏమైంది, ఒక గొప్ప అద్భుతాన్ని అనుభవించాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రాత్రి కల్లా మళ్ళీ అన్ని సూచనలు వస్తున్నాయి. అప్పుడు అర్థమైంది నాకు, ఇది కాదు, నేను పడుకోను. వాక్యం తీసుకున్నాను, బైబిల్ నా చేతిలో తీసుకున్నాను,
వాక్యం తీసుకొని అది పలుకుతో సాతాను నన్ను ఏ మాత్రం హాని చేయలేవు, ఏ మాత్రం నన్ను బంధించలేవు, బలం గట్టిగా మాట్లాడుతూ అటు ఇటు నడవడం మొదలుపెట్టాను. అంతే అండి. ఆ రోజు నుంచి మళ్ళీ దాని కొరకు నేను మందులు తీసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసో తెలీదో, ఒక 40 దినాల నుంచి ఒక పోరాటంలో ఉన్నాను నేను. నిన్ను చూసుంటే ఇట్లా నడవటం లేదు. నేను నడవడం కూడా కష్టంగా ఉండింది. ఈ ఎడమ కాలు గురించి చాలా నొప్పి. కానీ దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గణపరుస్తున్నాను. దేవా నాకు స్వస్థనిచ్చి. ఇప్పుడు చూసారా, కుంటటం లేదు కూడా. నేను నిన్నటి వరకు కుంటాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కానీ అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు? నమ్ముతున్నాము కాబట్టి, మన నమ్మకము ప్రకారంగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా. మన విశ్వాసము ద్వారా మనం ఈ లోకాన్ని జయించగలము. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా నమ్మినట్టయితే ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి. అనుభవపూర్వకంగా చెప్తాను వినండి. ఒకసారి ఇలాగే జ్వరం వచ్చింది నాకు. జ్వరం వస్తే పడుకున్నాను. ప్రభా ఏం చేయాలి ప్రభా, ఇప్పుడు స్నానం చేయను అనిపించింది. జ్వరంలో ఎవడు స్నానం చేస్తాడు? స్పంజ్ ఇస్తారు కానీ స్నానం చేయరు కదా. మంచి కాలిపోతుంది జ్వరం. స్నానం చేయమన్నట్టు అనిపిస్తే లోపలికి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ గంటలోనే సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను. ఆగండి, స్టోరీ ఇక్కడికి అయిపోలేదు. అయితే కొద్ది కాలం తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎప్పుడు మళ్ళీ ఒకసారి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏమైంది, ఈసారి నేను దేవుడిని అడగలేదు. అప్పుడు లాస్ట్ టైం చెప్పాడు కదా దేవుడు, నమ్మకం అంటే యాక్షన్ చేయాలి కదా, యాక్షన్ కావాలి కదా మనకి. యాక్షన్ లేకపోతే నిజమైన నమ్మకం కాదు కదా అని చెప్పి దేవుడిని అడగకుండా వెళ్ళి స్నానం చేశాను. ఉన్న జ్వరం ఇంకా పెరిగిపోయింది. చూసారా? అంటే మైండ్తో పనిచేయడం కాదు, ఇది ఆత్మతో పనిచేయడం. ఆత్మలో మనం గ్రహించాలి. దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని గ్రహించే స్థితికి మనం రావాలి. ఆమెన్ చెప్పాలి మీరు. ఆమెన్. కాబట్టి జనులారా, విశ్వాసంలో కట్టబడాలి. విశ్వాసంలో కట్టబడాలంటే ఒకసారి చదివితే సరిపోదు. విన్న వాక్యాన్ని మళ్ళీ 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 వినుట ద్వారా ఎలా కట్టబడతామండి? వాక్యము వినుట ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడతాం. విశ్వాసం ఎలాగొస్తుందండి? ప్రార్థన ద్వారా విశ్వాసం రాదు, వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. అయితే ప్రార్థన ద్వారా విశ్వాసంలో బలపరచబడతాం. రెండు అవసరం. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇంతకుముందు నేను ఉట్టి వాక్యం చదివితే చాలు అనుకునేవాడిని కాదు. వాక్యం చదివితే విశ్వాసం, ఇంకా విశ్వాసం వస్తే నాకేం కావాలి అనుకున్నాను. కానీ విశ్వాసంలో కూడా పరిమాణాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో చూసినట్టయితే నో ఫెయిత్ ఉంది, లిటిల్ ఫెయిత్ ఉంది, స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది, గ్రేట్ ఫెయిత్ ఉంది. ఇవన్నీ బోధిస్తాను, ఇప్పుడు కాదు, సమయం లేదు. కానీ అంటే గ్రాడ్యుయేట్ అవుతాం మెల్లిగా. నో ఫెయిత్ నుంచి లిటిల్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్ నుంచి స్ట్రాంగ్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్ నుంచి గ్రేట్ ఫెయిత్. చూసారా? మన పరిమాణము చొప్పు, మీ విశ్వాస పరిమాణము చొప్పునే మనము దేవుడి నుంచి ఏదైనా పొందగలం. అందుకేమన్నాడు దేవుడు? నీ విశ్వాస పరిమాణము చొప్పున నీవు స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. బీ thou healed according to your faith. నీ విశ్వాసమే, ఆమె విశ్వాసమే యేసు ప్రభు మీలో ఉన్న శక్తిని ఆకర్షించింది. ఆయన చుట్టూ జనం ఉన్నారు, ఆయన తాకుతున్నారు, ఎవరికి ఏమీ కావటం లేదు. కానీ విశ్వాసం అనేది ఏది? తాకడం అనేది శరీరం తాకుతుంది. అంటే అంతా కూడా ఈ 5 సెన్స్ రెల్మ్లో, పంచేంద్రియాల రెల్మ్లో ఉన్నాం. కానీ విశ్వాసం అనేది పంచేంద్రియాల రెల్మ్లో లేదు, ఆ లోకంలో లేదు. ఈ విశ్వాసం స్పిరిచువల్ రెల్మ్లో ఉంది. కాబట్టి ఈమె వెనక నుంచి వచ్చి, ప్రభు ఆమె చూడలేదు కూడా, కానీ ఆమె విశ్వాసము ద్వారా ముట్టి ఏం చేసింది? ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తిని ఆమె ఆకర్షించింది. అప్పుడు ఆమె స్వస్థ పొందింది. హల్లెలూయా. అలాగే మనము విశ్వాసము ద్వారానే ఏదైనా మనం దేవుడి నుంచి పొందగలము. ఆ విశ్వాసము ద్వారానే మనము లోకాన్ని జయించగలము. మీరు ఏ సమస్యలోనైనా ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తాడు. దేవుడు మీకు విడుదలని ఇస్తాడు. ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇస్తాడు. హల్లెలూయా.
మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్తే సరిపోదు. అద్భుతాలు అనుభవించడానికి కావాల్సిన విశ్వాసంలో మనల్ని మనం కట్టుకునే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఈ బాధ్యత నిర్వహించాలి మనం. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే, మనం బాధ్యతలో మనల్ని మనం కట్టుకోకపోతే మనం దేవుడి నుంచి ఏది కూడా పొందలేము. కాబట్టి జనులారా, ఇలాగ ఆదివారం వచ్చినప్పుడు ఈ విధంగా ప్రోత్సహించబడతారు. ఇది సరిపోదు, ఇది తీసుకొని వెళ్ళి మీరు ప్రతిరోజు వారంలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా బలపరచబడుతూ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీవించబడ్డారా మీరు ఈరోజు? ఆశీర్వదించబడ్డారా?